మీరు ఇక నుండి ఎప్పుడైనా దేవుని మందిరములోనికి వస్తున్నప్పుడు నీవు గడప దాటుతూనే, మా ద్వారమై ఉన్న దేవా నీకు స్తోత్రము, నీ గుండా నీ సన్నిధిలోనికి వస్తున్నాను. దేవుడు నిన్ను నన్ను కృపతో కప్పాడు. దేవుడు గాని ఆయన ద్వారమై ఉండకపోతే నీవు మందిరములోనికి వచ్చే నీ అపవిత్రమైన ఆలోచనలు, పాపపు శరీరము, నీ బుద్ధి ఈ పరిశుద్ధ ఆలయములోనికి రాగానే చచ్చిపోతావు. ప్రత్యక్ష గుడారములోనికి అతి పరిశుద్ధమైన ఒక 3వ ప్లేస్ ఉంది. అతి పరిశుద్ధమైన స్థలములోకి సంవత్సరములకు ఒక్కమారు యాజకుడు వెళతాడు. ఎలా వెళతాడో తెలుసా? తన్ను తాను శుద్ధి చేసుకొని తన నడుమునకు తాడు కట్టుకొని ఇశ్రాయేలీలందరి పాపముల కొరకు గొర్రెపిల్ల రక్తమును తీసుకొని వెళ్తాడు. ఒక్కవేళ యాజకుడు, ప్రధాన యాజకుడు మలినముతో పాపముతో అతి పరిశుద్ధమైన స్థలములో అడుగు పెట్టాడా, అక్కడే చచ్చిపోతాడు. మళ్ళా వాడిని తీసుకురావటానికి ఏ నరుడు వెళ్ళటానికి ధైర్యము చేయక అతను కట్టుకున్న తాడును పట్టుకొని ఆ శవమును బయటకు లాగుతారు. దేవుని సన్నిధి అంటే ఎంత శక్తి కలిగినదో తెలుసా? దేవుని ప్రసన్నత అంటే ఎంత బలమైనదో తెలుసా? మోషే అంటున్నాడు, అయ్యా నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా, నీ కన్నులకు నీ రూపమును చూపించవా అంటే దేవుడు అంటాడు మోషేతో, మోషే నన్ను చూడాలన్న ఆశ మంచిదే కానీ నన్ను చూసిన ఏ నరుడు బ్రతకలేదు. నన్ను చూడలేవు నీవు నీ కోరిక మేరకు నేను ఇక్కడ నిలబడి నేను ఇక్కడున్న రంధ్రమును నా చేతితో మూస్తాను. నేను నిన్ను దాటి వెళుతూ ఉన్నప్పుడు నా వీపి భాగమును మాత్రము నువ్వు చూడటానికి అవకాశం ఇస్తున్నాను. ఆయన వీపిని చూసిన మోషే ముఖము ప్రకాశముగా వెలుగుతూ పాలెములోనికి వస్తున్నప్పుడు ప్రజలు చూడలేకపోతున్నారంట మోషే ముఖాన్ని. మోషే నీ ముఖము చూడలేకపోతున్నావు, నీ ముఖమునకు ముసుగు వేసుకో. అంత గొప్ప పరిశుద్ధమైన మందిరం ఇది. ఈ మందిరములోనికి నీవు వచ్చి బ్రతికి వెళుతున్నావంటే ద్వారము నా ప్రభువు అయి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. నా ప్రభువు కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ద్వారమై ఉండి ఆయన గుండా నువ్వు లోపలికి వస్తున్నావు కాబట్టి నువ్వు అలాగే బ్రతికి వెళ్తున్నావు. కృప నిన్ను కప్పుతున్నాడు. ఆయన ద్వారమై ఉండి నీవు దేవునికి నువ్వు కనపడతలా, నీకు ముందు క్రీస్తు నిలబడి కనపడుతున్నావు. హల్లెలూయా. నీ ముందు కృపను పెట్టుకుంటున్నావు, నీ ముందు క్రీస్తుని పెట్టుకుంటున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడుతున్నావు. ఎంత శ్రేష్టమైన మందిరం ఇది. దేవుని వర్తమానములో దేవుని మాటలు దొర్లుతున్నాయి మీ మీదకి, ఏదో అద్భుతము నీ కుటుంబంలో చేయటానికి. ఎందుకు? మేఘస్తంభముగా దేవుడు ద్వారమందు నిలిచి ఉన్నాడు. ఇది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు